అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు, అపహాసకులను ఆయన అపహసించును. సామెతలు 3:34. అపహాసకులను ఆయన అపహసించును, దీనిని ఎడల ఆయన దయ చూపించును. ప్రైజ్ లార్డ్. అపహాస్యం అంటే హాస్యంలా ఉంటుంది, కానీ చెడుగా ఎదుటివారిని బాధించేదిగా ఉంటుంది. ఉదాహరణకు అపవిత్రత, పవిత్రత కానిది. నీతిమంతులు కానివారు. అనారోగ్యం, ఆరోగ్యం కానిది. ఏ పదానికైనా ఆ అన్నాక్షరం ముందు ఉంచితే వ్యతిరేక పదమైపోతుంది కదా. అపహాస్యం అంటే హాస్యంలా ఉంటుంది కానీ కాదు, నవ్వించేది కాదు, బాధించేది. అందుకే దేవుడు అపహాసకులను ఆయన అపహసిస్తాను అని అంటున్నాడని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. 2 పేతురు 3:3 అంచె దినములో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడని గుర్చిన వాగ్దానమును విమర్శిస్తారని పేతురు భక్తులు చెప్తా ఉన్నాడు. అలాగే సామెతలు 13:1 అపహాసకుడు గద్దింపులకు లోబడడు. అలాగే 2 సమూయేలు 6:20-22 చూసినట్లయితే దావీదు దేవుని సన్నిధిలో నాట్యం ఆడినందుకు దావీదును హీనపరిచి అపహాస్యం చేసినందున మీకాలు, సౌలు కుమార్తె మీకాలు తన మరణం వరకు పిల్లలను కనకయుండెను అని రాయబడింది. 2 రాజులు 2:23-24 ఎలీషా ప్రవక్తను త్రోవను పోచుండగా పట్టణంలో నుండి బాలురు వచ్చి బోడువాడ ఎక్కిపోమని అతను అపహాస్యం చేయగా అతను వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమున వారిని శపించాడు. అప్పుడు 2 ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిని 42 బాలులను చీల్చి వేసిందని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అందుకే కీర్తన 1:1 చెప్పబడినట్లుగా అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక అని బోధించబడతా ఉన్నాం. మరి దేవుడే అపహాస్యం చేస్తానంటున్నాడు, ఎందుకంటే వారు అపహాసకులు కనుక. అంతేకాదు ఆయన అపహాస్యం చేయడానికి మరికొన్ని కారణాలను దేవుడైన యెహోవా మరికొన్ని విషయాలు మనకి కారణాలుగా తెలియచేస్తా ఉన్నారు. అవేమంటే 25:9 సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎన్నటికి పాడుగాను ఉండజేసేదను అని అంటున్నారు. అలాగే ఇర్మియాలోని 19:3-8 చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, ఆలకించుడి, దాని సమాచారం వినివారందరికీ చెవులు గింగురు మగినంత కీడును నేను ఈ స్థలం మీదకి రప్పింపబోచున్నాను. ఏలే అనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలంలో అపచారం చేసి ఉన్నారు. వారైనను వారి తల్లిదండ్రులైనను యోధారాజులైనను ఎరుగని దేవతలకు దానిలో ధూపం వేసి నిరపరాధుల రక్తం చేత ఈ స్థలమును నింపారు. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సుకు తోచనిదియునైన ఆచారమును ఆచరించి తమ కుమారులను దహన బలులుగా అర్పించుటకే బయలునకు బలిపీఠములు కట్టించిరి. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా ఆ మార్గమున పో ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటినీ చూచి అపహాస్యం చేయనంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదంగా నేను చేసేదని అంటున్నాడు దేవుడు. ఇంకా ఏమంటే సామెతలు 1:24-27 వరకు చూస్తే నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అంతేకాదు కీర్తన 2వ కీర్తన 1-4 చూస్తే అన్యజనులు అల్లరి రేపుచున్నారు, జనములు వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. ముఖ్యంగా భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తుకి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించే ఆలోచన చేయుచున్నారు. అందుకే ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు,
ప్రభు వారిని చూసి అపహసించుచున్నారు. ఈ లేఖన భాగాలను గమనిస్తే దేవాది దేవుడు తన మాట వినని వారిని, ఆయన మాటలు నిర్లక్ష్యం చేసి ఆయన మాటలను త్రోసివేసిన వారిని, మరి ఆయన గద్దింపులకు లోబడిన వారిని, ఆయన వాగ్దానాలను ఆయన ప్రణాళికలను విమర్శించు వారిని, దైవజనులను గేలి చేసిన వారిని, దేవుడు విధించనది, దేవుడు సెలవైనది, దేవుడు మనస్సుకు తోచనిదినైన ఆచారాలు ఆచరించి వారిని వివిధమైన దేవతలకు ధూపములు వేసి బలులు అర్పించి బలిపీఠములు కట్టించి తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములు కట్టించిన వారిని, ఇలాగున దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిని అందరినీ మరి అపహాస్యం చేస్తానంటున్నారు దేవుడని యెహోవా. అందుకే ఆయన అపహాస్యాస్పదమునకు గురి కాకుండానట్లు ఆయన అంటే దేవుని మాట ఆలకించి ఆయనకి వ్యతిరేకమైన కార్యములు చేయకుండా మనమును మన పిల్లలను దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయకుండానట్లు దేవునికి సంపూర్ణముగా లోబడి ఇందుముగాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మన ఎల్లరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. దేవా, మీరు మమ్మను అపహాస్యం చేయనట్లు గాని, జనుల ముందు అపహాస్యాస్పదముగా చేయనట్లుగా గాని, మీకు వ్యతిరేకంగా జీవించకుండా సర్వోన్నతుడైన దేవా, మీ యొద్దకు మేమును మా పిల్లలను సంపూర్తిగా తిరిగినట్లును, మీకును మీ మాటలకు విధేయత చూపినట్లును అధికమైన కృపను మా అందరి ఎడలను చూపమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.